స్పీడ్ ఎంత మీద వెళ్తారు? స్పీడ్ తక్కువ వెళ్తాము. స్పీడ్ తక్కువ వెళ్తాము. A few moments later. So guys, this is my first vlog with the complete whole mic setup. సో ఈరోజు అయితే మనం ఒక 5 సూపర్ బైక్స్ వేసేసుకొని రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఏమో మరి ఈరోజు ఎట్లుంటుందో వ్లాగ్, అసలు టెస్టే చేయలేదు. ఈ క్యామ్ అవుతుంది, ఈ మైక్ అసలు ఇందులో డీలాక్ 10 బిట్ అనే సపోర్ట్ అయితే ఉంది. సో ఇంకా క్రేజీ కలర్ గ్రేడింగ్ అయితే చేయొచ్చు ఇది ఉండడం వల్ల. ఏమో మాట్లాడుతున్నా కదా, సో వాయిస్ ఎట్లా వస్తుందో మీరే చెప్పాలి. సో దిస్ ఇస్ DJI మైక్ మినీ విత్ DJI Osmo 360. ఫైనల్లీ హైవే అయితే వచ్చేసాము. మంచి రోడ్డు కావాలని అడిగినారు. ఇది క్రేజీ రోడ్ అని చూపిస్తున్నా, చూద్దాం ఎట్లుండబోతుందో ఈ రోడ్. సో జనరల్గా బైక్ నార్మల్గా నడిపేటప్పుడు ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా మంది బ్రేక్ వేసేటప్పుడు క్లచ్ కూడా పట్టుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో నువ్వు బ్రేక్ వేస్తున్నావా, నీ బైక్ని కంట్రోల్లో ఉండేంత వరకు నువ్వు క్లచ్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు బ్రేక్ వేసి కరెక్ట్ కంట్రోల్లో ఉండి వెళ్ళిపోతుంది అన్నప్పుడు క్లచ్ వేసుకోవాలి. సో రెండు ఒకేసారి నొక్కితే తెలుసుగా, చాలా వీడియోస్ చూసింటారు లైక్ వేర్ యాక్సిడెంట్స్ హ్యావ్ బీన్ డన్. మన బ్రో కూడా ఆఖరికి గోప్రో పెట్టేశాడు ఫైనల్లీ. ఒక 3-4 మంత్స్ నుండి అడుగుతున్నాడు నేను గోప్రో పెట్టాలి అని. చూడండి, చూసినట్టయితే అతను కూడా గోప్రో పెట్టేశాడు. గోప్రో స్టార్ ఫ్లై బైలు ఎత్తున్నాడు. వీడికి ఫ్లై బై ఇవ్వాలి ఒకసారి. సో ఇంకా చాలు వాడికి. 1 minute later. Oh my god! Oh shit! Naina Flashman! బేసిక్లీ ఏంటంటే ఐ థింక్ దే ఆర్ స్పెండింగ్ మనీ, లైక్ దే ఆర్ మేకింగ్ ఇట్ 4-lane హైవే, లైక్ 2 extra lanes అయితే యాడ్ చేస్తున్నారు. అది వస్తే మాత్రం ఉంటుంది ఇక్కడ. చూద్దాం ఎప్పుడవుతుందో. అంటే ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అటు సైడ్ అంతా ఆల్మోస్ట్ చేసేస్తున్నారు, ఇటు సైడ్ ఏం స్టార్ట్ చేయలేదు. సో ఐ థింక్ ఇండియాలో తెలిసిందే కదా, ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎప్పుడవుతుందో. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఫుడ్ పిరమిడ్ అనుకున్నాం, కానీ ఎస్పెషల్లీ మన పవన్ బ్రో లేట్ చేసేసాడు. సో వెళ్ళలేకపోయినాము. సో ఇంకా డెస్టినేషన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు డ్రిఫ్ట్ నేషన్. వాళ్ళు చూస్తున్నారు అందరూ. అంటే ఓవరా హిట్స్ డిఫరెంట్ బ్రో. స్పీడ్ ఎంత మీద వెళ్తారు? స్పీడ్ తక్కువ వెళ్తాము. 150 వెళ్తారా? స్పీడ్ తక్కువ ఇంత అక్కర్లేదు. గంగమ్మ 250 అలా. ఇది 300 కూడా వెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ ఈడాడమేంద్రా అట్లా.
ఉంటుంది తెలుసా అట్లా వీడియోలు తీస్తే. అంటే ఒకప్పుడు నేను కూడా అట్లా తీసుకునేటోడిని. అంటే నేను ఎవడో కూడా తెలిసిండదు వాళ్ళకి. ఆ బైక్, ఆ సౌండ్, ఈ గెటప్ చూసి మేబీ అనుకుంటారు రే లేరా ఓసారి బ్రో కదా నువ్వు అనుకున్నా లైన్ పెట్టిద్దామా. తీసి పెట్టు. How was the ride, guys? సూపర్ బ్రో, మీరుంటే అన్ని బాగుంటుంది. నా ఫ్యూచర్ నాకు కనపడుతుంది. అందరూ బాగుంది. శ్రవణ్ బ్రో ఒకటే చాలా బాగా బ్రో. జాతకం చెప్పు ఫ్యూచర్ కనిపిస్తుంది కదా. జస్ట్ నువ్వు వేరే ముందు చెప్పినట్టు మళ్ళీ. బాబా ఏమన్నా ఉందా ఇలా అయినప్పుడు. 2 బుధాలు రైట్లో, 2 స్ట్రిప్పులు లెఫ్ట్లో. క్రేజీ. సో అటు శ్రీగార్ గారు వెళ్ళిపోయాడు. మేము ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. మన వాళ్ళు యూటర్న్ తీసుకొని వస్తున్నారు. అంతలోపు ఇంటర్కామ్ సంగతి ఏందో చూస్తా. డ్రాగ్ రేస్. ఈ వ్యూ చూసినారా ఎట్లుందో. బాబా క్రేజీ వ్యూ రైట్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ మెయిన్ ఓఆర్ఆర్ కంటే సర్వీస్ రోడే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏమంటే మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అది ఒక్కటే బాధ. వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. కొంచెం తర్వాత హిమాయత్ సాగర్ కూడా వచ్చేస్తుంది. సో ఫైనల్లీ నేను చెప్పిన హిమాయత్ సాగర్ అయితే వచ్చేసింది. దిస్ ఈజ్ ద క్లోజర్ వ్యూ. అంటే బైక్లో పోయేటప్పుడు అట్లా సీనరీస్ కనిపిస్తే ఏమన్నా ఉంటుందా. బాబా ఈ ఎండకి డైరెక్ట్ పోయి అందులో దుంకాలని ఉంది నాకైతే. చూడాలి, ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్ పోతే బాగుంటుంది. ఫైనల్లీ నా ఫేవరెట్ రోడ్ వచ్చేసింది. దీని గురించి ఎంత చెప్పుకున్నా లైక్ అందరు హైదరాబాద్లో ట్రీస్ ఉందా అంటున్నారు. వాళ్ళంతా గుడ్డోళ్ళు. అమ్మ ఎంత మంచి గ్రీనరీ ఉంది బ్రో హైదరాబాద్లో. వాళ్ళంతా వస్తుంది. అండ్ మన రైడ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. మన వాళ్ళు అన్నీ డిస్కస్ చేసుకుంటున్నారు మన నియర్ మిస్లో అన్నీ. హోప్ యూ గైస్ లైక్ ద రైడ్. సో దట్స్ ఇట్ గైస్, రైడ్ అయితే అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కనుక మీకు మళ్ళీ చూడాలనిపిస్తే యూ కెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిత్రాస్ మల్టీవర్స్. సో యా, అండ్ మీరు చూసినట్టయితే రేంజ్ చూసారా, 7 కిలోమీటర్స్కి వచ్చింది. లాల్. ఓకే, బాయ్ గైస్.